మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి మొదటగా మనకు మురకంబట్టు నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు 6.1 కిలోమీటర్స్ రోడ్ వైడింగ్ ప్రపోజల్స్ గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు ఆదేశాలతో ఈ రోడ్ వైడనింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేశాము. మొదటగా మన దుర్గమ్మ టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు 1.4 కిలోమీటర్స్ 100 ఫీట్ వైడనింగ్ చేయడం జరిగింది. దానితో పాటు ప్రభాగ్రాండ్ నుంచి మీటింగ్ హాల్ వరకు దాదాపు 100 ఫీట్ కూడా వైడనింగ్ జరిగింది. ఇప్పుడు మనము ఎండోమెంట్ సంబంధించి హై రోడ్లో ఎండోమెంట్ సైట్ ఉంటే దాదాపు 14 షాప్స్ తీయడం జరిగింది. అదేవిధంగా కోర్టుకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, డీజే గారితో అదేవిధంగా చర్చించి కోర్టుకు సంబంధించిన దాదాపు 900 అడుగుల పొడవుతో ఉన్న కాంపౌండ్ వాళ్ళని 25 సెంట్లు స్థలము హైకోర్టు వారితో పర్మిషన్ తీసుకొని మనకు రీకన్స్ట్రక్షన్ అంటే లోపల కాంపౌండ్లు కట్టి కాంపౌండ్ తీసేవని వాళ్ళు ఆదేశించడం జరిగింది. దాంతో మనకు ఇక్కడ చిత్తూరులో ఫస్ట్ స్టెప్గా అంత పెద్ద స్ట్రెచ్ 900 ఫీట్ ఉండే స్ట్రెచ్ను రోడ్ వైడనింగ్ చేస్తూ ఉన్నాము, ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా గంగినేని పార్క్ సంబంధించిన కాంపౌండ్ కూడా దాదాపు 600 ఫీటు మేము గౌరవ కమిషనర్ గారు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసి లోపలికి కట్టించడం జరిగింది. అదేవిధంగా అక్కడక్కడ ఎక్కడైతే ప్రైవేట్ ఓనర్స్ అంగీకారం తెలుపుతున్నారో దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి విల్లింగ్నెస్ తీసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ కావడానికి ప్రాసెస్లో ఉన్నాము. ప్రతిరోజు కూడా ఓనర్స్తో సైట్ ఓనర్స్ ఎక్కడైతే వేకెంట్ సైట్స్ ఉన్నాయో ముందు ఓనర్స్ను కన్విన్స్ చేసి వాళ్ళకు టీడీఆర్ ఇచ్చే మార్గంలో వెళ్తున్నాము. దానికి సంబంధించి వెంకుసా నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది. సార్ ఆధ్వర్యంలో ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ స్ట్రెచెస్ అన్నీ వెంకుసా నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు, రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు, ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి చౌడేశ్వర్ టెంపుల్ వరకు, చౌడేశ్వర్ టెంపుల్ నుంచి దుర్గమ్మ టెంపుల్ వరకు ఇలా వివిధ స్ట్రెచెస్ ఉన్న ఈ 6.1 కిలోమీటర్స్ ఖచ్చితంగా మేము మన గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు రోడ్ వైడనింగ్ చేయాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పబ్లిక్ని ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా మనము ఈ రోడ్ వైడనింగ్ చేయాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఆదేశించున్నారు. అదేవిధంగా ఇక్కడ కౌన్సిల్ కానీ, గౌరవ ఎంపీ గారు కానీ ఈ వర్క్స్ అన్నీ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని, అదేవిధంగా ఈ రోడ్ వైడనింగ్తో పాటు మన దుర్గమ్మ చౌడేశ్వరి టెంపుల్ దగ్గర ఒక సర్కిల్, ఎంఎస్ఆర్ దగ్గర ఒక సర్కిల్, ఈ గాంధీ సర్కిల్ దగ్గర ఎలా ఉన్నదో అలా మంచి ఫెసిలిటీస్ ఉన్న ఫౌంటైన్స్ ఉన్న సర్కిల్ కూడా డెవలప్ చేయాలని ప్రపోజల్లో సార్ వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తూ అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇన్కమ్ సోర్స్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ ఎక్కడ డీవియేషన్స్ ఉన్నా నోటీసులు ఇచ్చి కోర్టులో ఛార్జ్ చేసి ఫైల్ చేసి మన ఎంతైతే గవర్నమెంట్ లాస్ అవుతుందో, ఫీజెస్ లాస్ అవుతుందో ఆ ఫీజెస్ కోర్టులో కట్టించే విధంగా మా కమిషనర్ సార్ ఆదేశించున్నారు. కాబట్టి అన్నీ కూడా ప్రాసెస్ చేస్తూ ఈ రోడ్డు మ్యాక్సిమం ఎంత స్పీడ్గా అవుతుందో అంత స్పీడ్గా ఎటువంటి పబ్లిక్ను కూడా వాళ్ళ అంగీకారంతో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశించున్నారు. ప్రతి ఒక్కటి కూడా లీగల్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎక్కడా ప్రాబ్లమ్స్ లేకుండా గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము రోడ్డు డెవలప్ చేసి ఖచ్చితంగా ఈ ఊరిని డెవలప్మెంట్ చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటాం.